హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఇవాల్టి వీడియోలో అప్పటికప్పుడు కేవలం 10 నిమిషాల్లో చేసుకుని వెన్న మురుకుల రెసిపీని షేర్ చేస్తున్నాను. టేస్టీగా ఉండాలి అండ్ ఈజీగా చేసుకునేలా ఉండాలి అంటే వెంటనే ఇలా వెన్న మురుకులను చేసేయండి. క్రంచీగా చాలా రుచిగా ఉంటాయండి. సో ఇక లేట్ ఎందుకు, టేస్టీగా వెన్న మురుకులని ఎలా చేసుకోవచ్చో చూసేయండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్లోకి ఒక అరకప్పు దాకా పుట్నాల పప్పుని తీసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసాక చూపిస్తున్నాను. ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన ఉంచేసుకొని నెక్స్ట్ పిండి కలపడానికి వీలుగా ఉండే వెడల్పాటి ప్లేట్ను తీసుకోండి. అందులోకి పిండి జల్లించుకోవడానికి జల్లెడ కూడా తీసుకొని ఆ జల్లెడలోకి ఇందాక మనం పుట్నాల పప్పు తీసుకున్న అదే కప్పుతో ఒక కప్పు పొడి బియ్య పిండి కూడా తీసుకోండి. అలాగే ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టిన పుట్నాల పప్పు పౌడర్ కూడా వేసుకోవాలి. అలాగే ఇందాక పుట్నాల పప్పు బియ్యపిండి తీసుకున్న అదే కప్పుతో ఒక అరకప్పు దాకా శనగపిండి కూడా తీసుకొని జల్లించుకోవాలి. మనం ఏ పిండి వంట చేసినా కూడా ఇలా బియ్యపిండి కానీ శనగపిండి కానీ లేదా ఏ పిండి అయినా సరే అండి, జల్లించుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం చేసే పిండి వంట ఏదైనా సరే పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా నల్ల నువ్వులు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా వెన్న వేసుకోండి. ఈ వెన్న ఇంట్లో తయారు చేసిందైనా పర్వాలేదు, లేదా బయట షాప్స్లో కొన్నదైనా పర్వాలేదు. కాకపోతే బయట షాప్స్లో కొన్న బటర్ అయితే సాల్ట్ అన్సాల్టెడ్ బటర్ అని ఉంటుందండి. ఒకసారి అది కూడా చెక్ చేసుకొని అన్సాల్టెడ్ బటర్ని తీసుకోవాలి. ఇలా చేత్తో బాగా రబ్ చేస్తూ వెన్నని పిండికి బాగా పట్టించండి. తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి ముద్ద అయ్యేదాకా కలుపుకోవాలి. నీళ్లు ఒకేసారి పోసేయకుండా ఇలా కొంచెం కొంచెంగా పోసుకొని కలపడం వల్ల పిండి మురుకులకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకోవచ్చు అనమాట. ఇలా కలిపిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి. సో ఇలా ఉండాలండి. ఇప్పుడు ఈ పిండిని 2 ముద్దలుగా డివైడ్ చేసుకోవాలి. 2 ముద్దలుగా డివైడ్ చేశాక ఒక పిండి ముద్ద ఆరిపోకుండా తడి క్లాత్తో కానీ లేదా ఒక బౌల్తో కానీ కవర్ చేసి పక్కన ఉంచండి. ఒక పిండి ముద్దని రెడీగా ఉంచుకొని ఇక్కడ నేను మురుకుల కోసం ఇలా స్టార్ ప్లేట్ను తీసుకున్నానండి. మీరు మీకు నచ్చిన షేప్ ఉన్న ప్లేట్ను ఏదైనా తీసుకోవచ్చు. మురుకుల గొట్టాన్ని తీసుకొని మురుకుల గొట్టం లోపల ఆయిల్ని గ్రీస్ చేసుకోండి. ఇలా ఆయిల్ గ్రీస్ చేయడం వల్ల పిండి మురుకుల గొట్టానికి అంటకుండా ఈజీగా పిండి దిగుతుందనమాట. ఆయిల్ గ్రీస్ చేశాక మనం పక్కకు తీసి పెట్టిన పిండిని మురుకుల గొట్టంలోకి కూరుకోవాలి. మురుకుల గొట్టంలో పిండి కూరుకున్న తర్వాత మురుకుల గొట్టాన్ని పక్కన ఉంచి ఒక ప్లేట్ను తీసుకొని ప్లేట్కి ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్ని ప్లేట్కి గ్రీస్ చేసుకొని మనం ముందు మురుకుల గొట్టంలోకి పిండి పెట్టి ఉంచుకున్నాం కదా, ఆ పిండిని ప్లేట్ మీద ఇక నేను చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. మీరు ఇలా అయినా ఒత్తుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఆయిల్లో అయినా ఒత్తుకోవచ్చు. మీ కంఫర్ట్ని బట్టి మీకు ఎలా అయితే ఈజీగా ఉంటుందో ఆ ప్రాసెస్లో ఒత్తుకోండి. సో ఇలాగే ఇదే విధంగా మిగిలిన పిండి ముద్దని కూడా ఒత్తేసి పెట్టుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. అందుకోసం నేను ముందుగానే స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి వేడి చేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక మనం ఒత్తి పెట్టుకున్నవి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి లోపలి వరకు వేగి క్రంచీనెస్ రావాలంటే మాత్రం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఈవెన్గా వేయించుకొని ఆయిల్లో వచ్చే నురగ తగ్గి క్రిస్పీగా అయిన వెంటనే ఆయిల్లో నుండి తీసి ఎక్స్ట్రా ఆయిల్ని డ్రైన్ చేసేసుకొని పక్కకు తీసేయండి. సో ఇదే విధంగా మిగిలిన పిండి ముద్దని కూడా ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ని డ్రైన్ చేసేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. ఇందులో మనం కారం వేయకపోయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఒకవేళ మీకు కారం వేస్తేనే నచ్చుతాయి అంటే కారం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కలిపిన పిండి అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి ఇలా వేడిగా ఉన్న ఆయిల్లోనే కొద్దిగా కరివేపాకు కూడా గరిటెలోకి తీసుకొని క్రిస్పీగా అయ్యేదాకా వేయించేసుకొని తీసేయండి. సో అంతేనండి, చాలా రుచిగా క్రిస్పీగా క్రంచీగా నోట్లో వెన్నలా కరిగిపోయే వెన్న మురుకులు అయితే రెడీ అయిపోయాయి. చాలా బాగుంటాయండి. ఈవినింగ్ టీ టైంలో తినడానికైనా పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకైనా బెస్ట్ స్నాక్ అనమాట. ఇక లేట్ ఎందుకు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీకి ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.